హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రాలాక్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. దానికి ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వేరుశనగపప్పు, పచ్చిపప్పు, ధనియాలు, మినపప్పు మొత్తం వేయించి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలా. అంతలోపల మనం వంకాయలను మూడు పలకలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలా. ఉప్పు నీళ్ళలో వేసుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆ ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న వంకాయలన్నీ కూడా బాండీలు వేసుకొని వేపుకుంటాను. మొత్తం కూడా అలాగే వేపుకోవాలి. వంకాయలు మొత్తం వేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మొత్తం వేసేసాను. వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియ్యాలి. మగ్గిన తర్వాత మూత తీసి రెండో వైపు కూడా తిప్పుకొని 1 నిమిషం ఉంచుకోవాలి. మొత్తం కూడా ఇలాగే రెండో వైపు తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. మూత తీసి అదిగో చూడండి, ఇట్లాగా ఏగితే చాలు. ఇంత మాత్రం ఏగితే చాలు, మొత్తం వేగకూడదు. ఇప్పుడు ఈ మగ్గిపోయిన వంకాయలన్నీ కూడా ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలా. మొత్తం తీసుకోవాలా. మళ్ళీ మసాలా వేసినప్పుడు వేగుతాయి కాబట్టి మనం ఈ మాత్రం వేగించుకుంటే సరిపోతుంది. అలాగే మొత్తం తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలా. ఈలోపు ఒక పెద్ద ఉల్లిపాయ కోసి నేను తిరగమాత వేసుకున్నాను. ఈ తిరగమాతలో ఉల్లిపాయ మగ్గేసరికి మనం వేయించి పెట్టుకున్నాం కదా, మసాలా కారం వేసుకుంటున్నాం. మిక్సీ వేసుకొని మొత్తం కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలా. మొత్తం ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ చల్లారిన వంకాయలు తీసుకొని ఈ మసాలా కారం అంతా వంకాయలో పెట్టుకోవాలా. మొత్తానికి కూడా ఇలాగ పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వంకాయలు మొత్తం పెట్టుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఆ వేయించుకున్న ఉల్లిపాయలు ఈ మసాలా కారం పెట్టిన వంకాయలు మొత్తం కూడా వేసుకోవాలా. మొత్తం వేసేసుకొని ఆ మిగిలిన కారం కూడా వంకాయలను మొత్తం చల్లేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం ఉంచుకుంటే సరిపోతుంది. బాగా మసాలా అంతా మొత్తం కూడా వంకాయలకు బట్టి మగ్గిపోద్ది. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో వైపు కూడా మెల్లగా తిప్పుకోవాలా. వంకాయ చెదరకుండా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 సెకండ్లు ఉంచుకుంటే సరిపోద్దండి. మొత్తం మగ్గిపోయింది. ఇప్పటికే అయిపోయిందండి. నోరూరుతుంది చూస్తుంటేనే. రసం పెట్టుకొని తింటే దీనిలో ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.